హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ఆ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు పైన, ఆ పార్టీకి సంబంధించిన బలం పైన అంచనాలు, అనుమానాలు కలిగిన పరిస్థితి తొలిసారి చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో మెర్జ్ అవుతుందేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండనిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, ఈ తరహా ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి కంటే పరాభవంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో అంత తక్కువ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఇమీడియేట్‌గా ప్రజల్లోకి వెళ్ళకపోతే, తక్షణం కార్యకర్తలకి ధైర్యం ఇవ్వకపోతే, తక్షణం వాళ్ళలో ఒక స్థైర్యాన్ని నింపకపోతే, వాళ్ళంతా కూడా డీమోరల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది పార్టీ ఉనికికి ప్రమాదంగా మారుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడంతో ఈ గ్యాప్‌లో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరమైన ఘర్షణలు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు చూస్తున్నాం. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు చూస్తున్నాం. సో గతంలో మా పైన దాడులు చేశారు, వాళ్ళపైన రివెంజ్ తీర్చుకుంటున్నాం అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడడం చూస్తున్నాం. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన వైసీపీ నాయకుల దాడులు చూస్తున్నాం. ఈ తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దెబ్బలు తిన్నా, గాయపడ్డ నాయకులు, కార్యకర్తల్ని కనీసం పరామర్శించే పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కనపడలేదు. చాలా తక్కువ విజిబిలిటీ ఉంటోంది ఆ పర్టికులర్ ఇష్యూస్‌లో. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ బెటర్, ఏమైనా కార్యకర్తకి ఏమైనా జరిగితే ఎవరో ఒక నాయకులు వెళ్లి పరామర్శించే మెకానిజం ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది కనపడట్లేదు అంటూ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తల్ని కాపాడుకుంటామనే భరోసా కల్పించడంతో పాటు మళ్ళీ అధికారంలోకి వస్తామనే భరోసాని వాళ్ళకి నింపటం, సో అటువంటి ఆశలు కల్పించడం, అటువంటి అవకాశాలను వివరించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతోంది. దానికి సంబంధించి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనేది ఆ పార్టీ ఆలోచనగా కనపడుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. సో అసెంబ్లీలో మనల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడనివ్వరు, అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి ఉండదు, బట్ ఫైట్ చేద్దాం, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అంటూ వాళ్ళకి చెప్పారు. సో మనం ప్రజలకి ఏ కష్టం తీసుకురాలేదు, ప్రజలకు మంచి చేసి మనం ఓడిపోయామంటూ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన మాటల్ని ఆయన ఏ వర్గాలకు ఏం చేశామనేది చెప్పే ప్రయత్నం ఎలా చేశారో అలాగే ఎమ్మెల్యేలు కూడా అదే విషయం చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఎమ్మెల్సీలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అసెంబ్లీలో మనం ఫైట్ చేయలేం కానీ శాసన మండలిలో మనం ఫైట్ చేయగలం. శాసన మండలిలో మనకు బలం ఉంది. సో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. సో మిమ్మల్ని ప్రలోభ పెడతారు, భయపెడతారు, కేసులు పెడతారు, వాటికి లొంగకండి అంటూ, సో వలసలని ఆపే ప్రయత్నం, బయటికి వెళ్ళకండి మీరు అంటూ ముందుగా శాసన మండలి సభ్యులకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు అన్రెస్టు, కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతింటం విషయం ఓకే, ముందుగా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని దానికి సన్నద్ధం చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. శాసన మండలి సభ్యులు కూడా ఆ దిశగా దిశానిర్దేశం చేశారు, వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు పార్టీకి సంబంధించిన రాజ్యసభ, లోక్సభ సభ్యులతో సమావేశమయ్యారు. సో వారికి కూడా అదే తరహా దిశానిర్దేశాన్ని ఆయన చేస్తున్నారు. వీటన్నిటిని చేయడంతో పాటు పార్టీ ఇప్పటికే స్థానిక సంస్థల్లో చాలా చోట్ల పార్టీకి సంబంధించిన వాళ్ళ పదవుల్లో ఉన్నారు. కార్పొరేషన్స్‌లో, జిల్లా పరిషత్తుల్లో, అలాగే మేయర్స్‌గా ఉన్నారు. సో వాళ్ళను, ఆ స్థానాలను స్థానిక సంస్థల్లో పట్టును కూడా కోల్పోకుండా ఉండడానికి సంబంధించిన ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. నిన్న విశాఖపట్నంలో పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. రకరకాల ప్రలోభాలు ఉంటాయి. సో మీరంతా కూడా వేరే పార్టీల వైపు చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మనం ఎన్నికల్లో గెలుస్తామంటూ వాళ్ళకి భరోసానిచ్చారు. అక్కడ కార్పొరేటర్లంతా వెళ్ళిపోతే విశాఖ కార్పొరేషన్ చేజారుతోంది. విశాఖపట్నంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం జరిగింది. అక్కడ క్యాపిటల్ చేస్తామని చెప్పినప్పటికీ మొత్తం విశాఖపట్నంలో పెద్దగా స్థానాలను కట్టపెట్టకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన నేపథ్యంలో అక్కడే ఇప్పటికే తమకున్న స్థానిక సంస్థల్లో ఉన్న పట్టును కూడా పోగొట్టుకోకూడదు అనే దానిపైన వైసీపీ దృష్టి పెట్టింది. దానిలో భాగంగా అక్కడ నాయకులకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రకంగా ముందుగా పార్టీ నాయకత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ, పార్టీ నాయకత్వానికి ఒక భరోసానిస్తూ, పార్టీ నాయకత్వానికి ఒక కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం పార్టీ నాయకత్వం నుంచి జరుగుతోంది, అధిష్టానం వైపు నుంచి. ఆ తర్వాత ఈ నెల 27 నుంచో 28 నుంచో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు అంటూ ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంకా అఫీషియల్‌గా అటువంటి సమాచారం రాలేదు కానీ ఆయన వెళ్తారు అంటూ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సో ఎక్కడైతే కార్యకర్తలు దెబ్బతిన్నారో, ఎక్కడైతే కార్యకర్తలు దాడులకు గురయ్యారో ఆ పర్టికులర్ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా, హనీమూన్ వాళ్ళది ఇప్పుడు నడుస్తోంది, సో వాళ్ళ హనీమూన్ నడవనివ్వండి కానీ మన కార్యకర్తలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ నాయకులకు చెప్తూ ఆ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారు. బహుశా ఈ నెలలోనే ఆయన కార్యకర్తల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.